సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడి తర్వాత మనకు తెలుసు తీన్మార్ మల్లన్న మీద అట్లాగే ఎమ్మెల్సీ కవిత ఇద్దరు కూడా ఇరువురు కంప్లైంట్ చేసుకున్నారు. పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయి. ఆఫీస్ మీద దాడి చేసినట్టు జాగృతి కార్యకర్తలు వచ్చి దాడి చేసినట్టుగా ఒక కంప్లైంట్, మొత్తం విధ్వంసం జరిగింది అనేది ఒక కంప్లైంట్ కవిత గారు చేసినటువంటి పరిస్థితి, ఆ జాగృతి తరఫున చేసినటువంటి సిచ్యువేషన్. ఇంకోవైపు ఏమో తీన్మార్ మల్లన్న కూడా మేడిపల్లిలో కంప్లైంట్ చేసిర్రు, నన్ను చంపే ప్రయత్నం చేసిర్రు, బీసీ నాయకులను ఎదగనియ్యారా, లేక ఎవరో ఎమ్మెల్సీ అయితే అతన్ని చంపే కుట్ర జరుగుతోంది అంటూ ఆయన కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఉంది ఎమ్మెల్సీ కవిత ఇంటి ముంగట. యాక్చువల్లీ ఈ రోడ్ అంతా కూడా మనం చూడొచ్చు, ఈ రోడ్లో ఎవరు వస్తున్నారు వెళ్తున్నారు అనేది కూడా పూర్తిగా పోలీసుల నిగరాణిలో ఉంది. మనం చూడొచ్చు కూతవేటు దూరంలో మనకు అటువైపు బ్యారికేడ్ కనిపిస్తున్నాయి, యాజ్ వెల్ యాజ్ పోలీస్ అఫీషియల్స్ కూడా కనిపిస్తున్నారు. అంటే ఒక్కసారి నిన్న తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడి జరిగిన తర్వాత అగైన్ వాళ్ళు తీన్మార్ మల్లన్నకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి దాడి చేసే అవకాశం ఉంది అన్న ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పోలీస్ పహారాలో ఇప్పుడు కవిత గారి ఇల్లు కావచ్చు, ఆ తర్వాత జాగృతి కార్యాలయం, కవిత గారి జాగృతి కార్యాలయం ఇది పక్కపక్కనే ఇల్లు యాజ్ వెల్ యాజ్ కార్యాలయం పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ బందోబస్తుని ఏర్పాటు చేశారు. అటువైపు వెళ్ళే రోడ్ యాజ్ వెల్ యాజ్ ఇటువైపు వెళ్ళే రోడ్ రెండు వైపులా కూడా పోలీసుల నిగరాని ప్రస్తుతం అయితే కనిపిస్తోంది. మనతో పాటు జాగృతికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు జాగృతిలో ఏంటి సార్? నా పేరు సంపత్ గౌడ్, నేను తెలంగాణ జాగృతి యువజన విభాగం అధ్యక్షుడిని. ఏమైంది అసలు? మీరేనా దాడి చేసింది? మీరేనా? అది మీరు దాడి అనొద్దండి, ఎందుకంటే దాడి కాదు. మేము నిరసన తెలియజేయడానికి తీన్మార్ మల్లన్న గారి ఆఫీస్ వద్దకు వెళ్ళి నిరసన తెలపడానికి వెళ్తే అక్కడ ఆయన్నే దాడి చేసి గన్మెన్లతోటి మా జాగృతి కార్యకర్తలు, బీసీ బిడ్డలు, నాయకులపై కాల్పులు జరిపించడం జరిగింది. అది దాడి అన్నారు. నిరసనకు వెళ్తే ఆయనే దాడి. అంత విధ్వంసం జరిగింది, అసలు ఏమైంది? ఫస్ట్ ఎందుకు అంత అంటే గాల్లో కాల్పులు జరపాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? మీరు మా నాయకులు పోతే మీరు ఏంద్రాబాయ్ మా ఆఫీస్కు నిరసన తెలపడానికి వస్తారా అని వార్నింగ్ ఇచ్చి అక్కడ గొడవ జరిగి ఆయన గన్మెన్లతోటి వీళ్ళందరినీ షూట్ చేయమని చెప్పి 5 రౌండ్లు కాల్పులు జరిపించి అక్కడ రచ్చ చేయడం జరిగింది తీన్మార్ మల్లన్న గారు. ఎంతమంది పోయినరు? అంటే ప్లాన్ ప్రకారమే పోయినరా మీరు? అది ప్లాన్ కాదండి, అది అక్కడ ఒక నిరసన తెలియజేయడానికి మామూలుగా సభ్య సమాజంలో మన ఒక వ్యక్తిని అవమానపరిచినప్పుడు నిరసన తెలిపే హక్కు ఉంటుంది. కాబట్టి నిరసనకు పోతే ఆయన దాడి చేసి ఇవాళ మా మీదే ఉల్టా పల్టా మాట్లాడడం జరుగుతుంది. ఎవరు వాళ్ళకు కొట్టిర్రు? ఆ అద్దాలు కానీ ఆ ఆఫీస్ని కానీ ఎవరు వాళ్ళకు కొట్టిర్రు? ఆయనకి ఆయన అయితే వాళ్ళకు కొట్టుకోరు. అక్కడ ఆయన గన్మెన్లు బుల్లెట్లతో కాలిస్తే అద్దాలు పగిలి ఆ అద్దాలు అనేది మా జాగృతి నాయకులకు చేతులపైన కాళ్ళపైన కుచ్చుకొని రక్తాలు కారడం జరిగింది. పైగా అందరు అక్కడ గొడవ జరిగింది దానివల్లనే. అంటే నిరసన అంటే మీరు అసలు ఏం నిరసన చెప్దామని పోయినరు? ఎవరితోనన్నా మాట్లాడడానికి పోయినరా, లేకపోతే ఆఫీస్ బయట నిరసన ఏంటి? ప్లాన్ ఏంటి? అక్కడ నిరసన ఏంటంటే మా జాగృతి నాయకురాలైనటువంటి కవితక్క గారు ఇవాళ బీసీల కోసం అన్ని జిల్లాల్లో బీసీ రౌండ్ సమావేశాలు పెట్టడం జరిగింది. ఇలా బీసీల కొరకు పోరాటం చేస్తున్నటువంటి నాయకురాలు కవితక్క గారు. ఎందుకంటే ఇవాళ బీసీ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఎవరు తీసుకెళ్ళారు అంటే ఏ జిల్లాలో అడిగినా ఏ గ్రామంలో అడిగినా కవితక్క గారు అని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే మీరేమన్నా బీసీ బిడ్డనా అని అంటాడు. అంటే బీసీల కోసం బీసీ బిడ్డనే పోరాటం చేయనా? బీసీల కోసం ఎవరైనా పోరాటం చేయొచ్చు. ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో కూడా అట్లనే అనుకోరా, ఒక కులం కొరకే పోరాడిరా. మొన్న తెలంగాణ ఉద్యమంలో కూడా వాళ్ళు ఒక కులం వాళ్ళే పోరాడినరా, అలా జరగలేదు కదా. ఇప్పుడు బీసీలకు అన్యాయం జరిగినప్పుడు కావచ్చు, ఎస్సీలకు జరిగినప్పుడు కావచ్చు, ఎస్టీలకు జరిగినప్పుడు కావచ్చు, మైనార్టీలకు జరిగినప్పుడు కావచ్చు, అగ్రవర్ణ పేదలకు జరిగినప్పుడు కావచ్చు, ఆ వర్గం కోసం పోరాడే నాయకులు ఉంటారు. అందులో భాగంగానే ఇవాళ 42% కొరకు కవితక్క గారు పోరాటం చేస్తున్నారు. ఆ దిశగానే అక్కగారి పోరాటం వల్లే ఇలా క్యాబినెట్
బీసీ 42% కొరకు ఆమోదం పొందడం కూడా జరిగింది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న డైరెక్ట్ కామెంట్ చేశారు. సరే ఆయన ఏం మాట్లాడినరో దాని మీద ఎట్లా కేసులు అవి ఇవి అయినాయి, కానీ ఆ కోపంతోనే మీరు వెళ్ళినరా? ఒకటి అసలు బీసీ బిడ్డనే కాదు కదా కవిత, అట్లెట్లా చేస్తారు అని అంటున్నాడు. ఇప్పుడు బీసీ బిడ్డ కాదని మీరు అంటున్నారు. మొన్న ఎస్సీ వర్గీకరణ కోసం మోదీ గారు కూడా ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడడం జరిగింది. ఇవాళ మనం కూడా అట్లనే అంటామా? రాహుల్ గాంధీ గారు కూడా బీసీ రిజర్వేషన్ తెస్తున్నాం, 42% ఇక్కడ ఇస్తున్నాం, మేమెంతో మాకంతా అనే నినాదం మీద భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా ఇలా తెలంగాణ మోడల్ అని ఆయన చూపెట్టుకుంటాడు. ఇవాళ మేము కూడా అడుగుతాం, రాహుల్ గాంధీ గారు బీసీ బిడ్డనా? కాదు. ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ కూడా ఆనాటి పీసీసీ ప్రెసిడెంట్ నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడే 42 బీసీలు ఎంత 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిరు. ఇప్పుడు మేము కూడా వాళ్ళు బీసీ అంటామా? ఇవాళ అసెంబ్లీలో ఆమోదం చేసిరు బీసీ బిల్లు. అందులో రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళంతా కలిసి ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. ఇప్పుడు క్యాబినెట్ మొన్న ఆమోదం తెలపడం జరిగింది. క్యాబినెట్లో కూడా బ్రాహ్మణ మంత్రి లేడా, రెడ్డి మంత్రి లేరా, వాళ్ళంతా బీసీలకు మద్దతు ఇవ్వాలనే కదా. ఇది అందరికీ కనిపిస్తోంది, కానీ ఎందుకు తీన్మార్ మల్లన్న ఎందుకు కవిత గారిని ఎందుకు టార్గెట్ చేసింది? ఇప్పుడు ఆయన టార్గెట్ చేయడానికి అసలు ఉద్దేశం ఉంది, మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే ఇలా బీసీ ఉద్యమం ఆయన ఎత్తుకొని నేను ఇలా బీసీ రాష్ట్రంలో బీసీ సీఎం కావాలనే ఆలోచనతో ఈ ఉద్యమం ఎవరు ఇందులో క్రెడిట్ దక్కద్దనే ఉద్దేశంతో ఆయన అట్లా చేస్తుండు. ఇవాళ బీసీలంతా కవితక్క గారి పక్షాన ఉన్నారు. ఇవాళ దాదాపుగా మన రాష్ట్రంలో 160 నుంచి 170 బీసీ కులాలు ఉన్నాయి. అసలు 160 నుంచి 170 కులాలు ఉన్నది అన్న సంగతి కూడా ఏ కులాలు ఉన్నాయి అనేది కూడా ఈ మల్లన్న గారికి తెలియదు. ఇవాళ కవితక్క గారు చెప్పగలుగుతారు. అలాంటి అందరూ కూడా ఇలా కవితక్క ఆధ్వర్యంలో అన్ని కులాలు పనిచేస్తున్నాయి. ఇక్కడ యునైటెడ్ పూలే ఫ్రంట్ అని ఉంది, అన్ని కులాల నుంచి కోఆర్డినేటర్లు ఉన్నారు. ప్రతి కుల సంఘాలు వచ్చి మద్దతు కవితక్క గారికి తెలియజేయడం జరిగింది. ఇంకా అంతేకాకుండా ప్రతి జిల్లాలో అన్ని కుల సంఘాలను కలుపుకొని కవితక్క గారు పోరాటం చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశాలు ఎన్నో జిల్లాల కామారెడ్డిలో కావచ్చు, మెదక్ కావచ్చు. ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది ఆల్ ఆఫ్ సడన్ కవిత గారికి? ఇంత ప్రేమ ఎట్లొచ్చింది బీసీల మీద అనేది వాళ్ళ డైరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు బీసీ ఉద్యమం రాగానే అందులో వచ్చి చేరి ఇక ఏదో ఒకటి లబ్ధి పొందుదాము అనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కవితక్క గారు ఇవాళ కొత్తగా ఉద్యమాలు చేస్తలేరు. గత 18 సంవత్సరాల నుంచి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవితక్క గారు అనేక కార్యక్రమాలు తీసుకురు. ఇలా బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిరు. మహిళా బిల్లును పోరాటంలో కూడా అక్క విజయం సాధించింది. ఇలా అసెంబ్లీ దగ్గర అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుటకు కూడా కృషి చేసిరు. ఇవాళ అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని పోరాటం చేసిరు. నేడు ప్రతి సందర్భంలో ఏ వర్గంకైతే అన్యాయం జరుగుతుందో ఆ వర్గం కొరకు పోరాటే నాయకురాలు ఎవరంటే ఈ రాష్ట్రంలో ఒక కవితక్క గారని చెప్పచ్చు. ఈ విషయం మనమే కాదు, ఆర్ కృష్ణయ్య లాంటి నాయకులు కూడా మొన్న చెప్పారు. బీసీ ఉద్యమం కోసం ఏ నాయకుడు కలిసి వచ్చినా వారికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది. అంటే తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టబోతున్నా అని అనౌన్స్ చేసిండు కాబట్టి ఆ అక్కుసతోనే ఇదంతా చేసిండు అని ఇంకొక చర్చ నడుస్తోంది. మీరు కూడా నమ్ముతుండ్రా? మేము అలా కాదండి. ఇలా రాష్ట్రంలో దాదాపుగా పెద్ద పార్టీలు ఒక 5-6 దాకా ఉన్నాయి. ఇంకా మామూలుగా గుర్తింపు ఉన్నాయి. ఇంకా దాదాపుగా కొన్ని చిన్న చిన్న పార్టీలు 30-40 వరకు అన్ని పార్టీలు కూడా ఉండొచ్చు. అందులో 40 పార్టీలలో ఇది 41 పార్టీ అనుకుంటాం, కానీ మాకేం ఈర్ష్య ఉంటుందండి. అందులో మాకు ఎలాంటి ఈర్ష్య లేదు. ఇంకా 100 పార్టీలు వచ్చినా కవితక్క గారికి వచ్చినా నష్టం ఏం లేదు. ఇవాళ ఆమె నాయకత్వంలో తెలంగాణ ప్రజలంతా ఆనందంగా బీసీలంతా అక్క నాయకత్వంలో ముందుకొచ్చి తెలంగాణ బీసీ పర్సెంటేజ్ సాధించాలని చూస్తున్నారు. ఇంత నడిచింది కదా తను బీఆర్ఎస్కి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ. ఒక్క బీఆర్ఎస్ నాయకులు ఎందుకు కనిపిస్తలేరు? ఎందుకు తన వెంట లేరు? ఎందుకంటే గతంలో సీఎంగా పనిచేసినటువంటి బిడ్డనే కదా, ఎందుకు వాళ్ళు ఎవ్వరూ లేరు? ఫ్యామిలీ లేదు, నా కార్యకర్తలు లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఎవరు లేరు, ఎందుకు? అలా ఎలా అనుకుంటామండి. నిన్న ఎవరున్నారు? మధుసూదనాచారి గారు కూడా ఖండించారు. కవితక్క గారు వచ్చి కలిసిండ్రా? ఇంతగానం అంటే పరామర్శించడానికి రకరకాల మార్గాలు ఉంటాయి. లేఖ ద్వారా మద్దతు తెలియజేయచ్చు, ఫోన్ల ద్వారా మాట్లాడి మద్దతు తెలియజేయచ్చు. గతంలో అట్లా లేదు, ఇప్పుడు ఎందుకు అట్లా ఉంది? కవితక్క గారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, అంతేకాకుండా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. ఇవాళ కార్యక్రమాలన్నీ తెలంగాణ జాగృతి ద్వారా జరుగుతున్నాయి కాబట్టి మీకు అలా కనబడుతుందని నేను అనుకుంటా. ఇప్పుడు 2 సైడ్లో బందోబస్తు ఏర్పాటు చేసిరు. ఎందుకు? పోలీసులు ఎందుకు కనిపిస్తున్నారు ఇక్కడ? సాధారణంగా ఏమైనా కార్యక్రమాలు ఉంటే పెద్ద ఎత్తున జనాలు వస్తారు కాబట్టి ఇక్కడ మామూలుగానే ఉంటుంది. కానీ మీరు అనుకున్నట్టు మాకేమో ప్రత్యేకమైన భద్రత అని మేము అనుకుంటాం లేదు. అది కామన్గా ఏమో. నేను ఇంతకు ముందు కూడా వచ్చిన
కానీ ఎక్కడ కూడా అట్లా కనిపించలేదే. ఈసారి ఇప్పుడు కవితక్క గారికి కానీ జాగృతి నాయకులకు కానీ ఎప్పుడు భయం అనేదే ఉండదు. దాడి చేయబోతున్నారు, దాడి చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి పోలీసులని ఇక్కడ పెట్టిండ్రు. మేము అలాంటిదేం అనుకుంటలేము. అలాంటిది నోటికి వస్తుందా? ఈ సభ్య సమాజంలో ఉన్నాం, అది ఆయనకే సాధ్యం. ఆయన అలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో కూడా రెడ్లను, కోమట్లను, వైశ్యులను, వెల్మలను కూడా దూషించడం జరిగింది. మనం సభ్య సమాజంలో ఉంటున్నాం. ఇలా బీసీ రిజర్వేషన్ కొరకు కొట్లాడదాం, కానీ అలాగే అగ్రవర్ణాలను తిట్టకూడదు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు కూడా అందరూ మన బీసీ బిల్లుకు మద్దతు ఇస్తున్నారు. మనం గ్రామాల్లో కలిసి ఉండే వాళ్ళం, సభ్య సమాజంలో ఉంటున్నాం. రేపు అందరం గ్రామాల్లో అన్న తమ్మి అని మాట్లాడుకోగలుగుతాం. ఎవరిని దూషించకుండా మన కార్యక్రమం మనం బీసీ బిల్లు కోసం అందరం కలిసి కొట్లాడదాం కదా. ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు కూడా ఎవరైనా అగ్రవర్ణాలను తిట్టిండా? జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఏమైనా తిట్టారా? ఇంకా అనేక బీసీ సంఘాలు ఉన్నాయి, వాళ్ళు ఎవరినైనా తిట్టారా? ఎవరు తిడతలేరు, ఈయన ఒక్కరే తిడుతున్నారు అందరినీ. ఓకే, ఆల్ రైట్. సో మొత్తం మీద అది ఒక్కసారి చూడండి, కవిత గారి ఇల్లు ఇది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా యాక్చువల్లీ జాగృతికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, కానీ నిన్న జరిగినటువంటి దాడిలో మాత్రం చాలామందికి గాయాలయ్యాయి. ఎందుకంటే రక్తపు మరకల్ని కూడా మనం స్పష్టంగా చూసినాం. అట్లాగే ఇద్దరు గన్మ్యాన్స్ ఎవరైతే తీన్మార్ మల్లన్నకు సంబంధించిన ఇద్దరు గన్మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసిండ్రు. అసలు మీరు ఈ దాడి ఎట్లా జరిగింది ఏంటి, మీరు గాల్లోకి కాల్పులు జరపాల్సిన అవకాశం ఎందుకు వచ్చింది మీకు, అంటే వాళ్ళని నిలువరించలేకపోయారా? నిజంగానే తీన్మార్ మల్లన్నని చంపే ప్రయత్నం చేశారు అని అంటూ ఏదైతే ఆరోపణలు చేస్తున్నాడో అది నిజమేనా? గాల్లో కాల్పులకు ఎప్పుడు జరుపుతారు అంటే జనరల్లీ ఇప్పుడు ఎమ్మెల్సీ కోసం వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు. సో ఎప్పుడైతే నిజంగా ఎమ్మెల్సీ మీద దూసుకొచ్చో లేకపోతే తీన్మార్ మల్లన్న మీద దూసుకొచ్చి దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఆత్మరక్షణ కోసం అంటూ గన్మ్యాన్స్ ఉంటారు. సో వాళ్ళని అనవసరంగా అక్కడ అసలు తీన్మార్ మల్లన్ననే లేడు, అక్కడ కనిపిస్తలేడు. తీన్మార్ మల్లన్న చెప్పిండు కాబట్టి ఈ ఇద్దరు గన్మ్యాన్స్ కాల్పులు గాల్లోకి జరిపిండ్రు అనేది మెయిన్గా ఇప్పుడు ఎవరైతే ఈ గన్మ్యాన్స్ ఉన్నారో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. సో ఇది ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది. రాజకీయాలు మొత్తం ఈ గన్మ్యాన్స్ చుట్టే తిరుగుతున్నాయి. ఎందుకంటే యాక్చువల్లీ అక్కడ ఏం జరిగింది, గాల్లోకి కాల్పులు జరపాల్సిన అవకాశం ఎప్పుడు వస్తుంది ఆర్ ఎప్పుడు చేస్తారు అని అంటే ఆత్మరక్షణ కోసం ఎవరైనా దాడి చేసి నిజంగానే చంపే ప్రయత్నం చేసినప్పుడు, అది కూడా తీన్మార్ మల్లన్న మీద చేసినప్పుడు మాత్రమే వాళ్ళు గన్స్ ఓపెన్ చేయాలి. కానీ అది ఏమాత్రం కూడా అక్కడ ఆస్కారం లేకుండానే వీళ్ళు గాల్లోకి కాల్పులు జరిపారు కాబట్టి దీని మీద సీరియస్గా రియాక్ట్ అయింది పోలీస్ శాఖ కూడా. సో వీళ్ళిద్దరిని కూడా అటాచ్ చేసింది డీజీపీ ఆఫీస్కి. సో పూర్తి ఎక్స్ప్లెనేషన్ దర్యాప్తు అయితే ఒకవైపు కొనసాగుతోంది, ఇంకోవైపు ఏమో ఈ మాటల దాడి మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఈ తెలంగాణ జాగృతికి సంబంధించిన నాయకులందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా కొంతమంది ఏమో అంటే రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇట్లా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు, ఆయన మీద చర్యలు తీసుకోవాలి అని ఒక కంప్లైంట్. ఆ తర్వాత డీజీపీ ఆఫీస్కి కూడా తను అదే చెప్పిండ్రు, అంటే అనుచితంగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా మేమెందుకు దాడి చేస్తాం, మేమేదో శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్తే వాళ్ళే దాడి చేసిండ్రు అన్న మాట చెప్పిండ్రు. సో ఈ రెండు నడుస్తున్నటువంటి క్రమంలో నందినగర్ కూతవేటు దూరంలోనే యాక్చువల్లీ మాజీ సీఎం కేసీఆర్ ఇల్లు కూడా ఉంటుంది. అక్కడ ఇద్దరు హరీష్ రావు అండ్ కేటీఆర్ ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్తో భేటీ అయినరు. మనం అక్కడ నుంచి వచ్చేటప్పుడు కూడా చూసినటువంటి పరిస్థితి, చాలా కార్స్ ఆగున్నాయి. అట్లాగే మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత మీద చేసినటువంటి కామెంట్స్, ఆ తర్వాత తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడి కేసులు, ఈ అంతా వ్యవహారం మీద ఎట్లా రెస్పాండ్ కావాలి, బీఆర్ఎస్ పార్టీగా రెస్పాండ్ కావాలా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీగా రెస్పాండ్ అయితే మరి బీసీలు దూరం అయ్యే అవకాశం ఉందా, కవిత గారి ప్రజెంట్ ఎంత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. బికాజ్ అంత ఈజీగా డిసిషన్ తీసుకునే అవకాశం కూడా లేదు. వీళ్ళు ముగ్గురు కూర్చొని చర్చించుకుంటున్నట్టుగా మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం. ఏం జరిగింది అంటే దాడి చేసే సందర్భం ఎందుకు వచ్చింది మీకు, ఎందుకని దాడులు మన దగ్గర అసలు జనరలీ జరగవు, చాలా రేర్ ఆఫ్ ది రేర్, కానీ ఎందుకని ఆఫీస్ మీద అంత రణరంగం అయిపోయింది కదా, ఆఫీస్ని చూస్తే మొత్తం ధ్వంసం అయిపోయినాయి, రక్తాలు గారినాయి, ఎందుకట్లా?
జాగృతి ఆ స్టెప్ తీసుకోవడానికి రీజన్ ఏంది? ఈరోజు మా యొక్క అధినేత్రి శ్రీమతి కవిత గారు ఎవరైతే ఉన్నారో ఒక సంవత్సరాన్నర కాలం నుంచి వెళ్ళి వివిధ రూపాల్లో బీసీ సంబంధించినటువంటిది యునైటెడ్ పూలే ఫ్రంట్ అనేటువంటి పెట్టి వివిధ రూపాల్లో మా నిరసన కార్యక్రమాలు అనేటువంటి చేయడం జరుగుతుంది. బీసీ సంబంధించిన ధర్నాలు కావచ్చు, రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు పెట్టి బీసీ సంబంధించినటువంటి ప్రజానికాన్ని చైతన్యవంతం చేస్తూ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఈ కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించినటువంటి దాన్ని అమలు చేయాలని చెప్పేసి మా అధ్యక్షురాలు పోరాటం చేస్తున్నారు. దీనికి ఆయనకు వచ్చిన నొప్పి ఏంటిది? ఇలా బీసీలకు సంబంధించినటువంటి హక్కుల కోసం కేవలం బీసీలే మాట్లాడాలని చెప్పడానికి వాడేవాడు. ఇది ప్రజాస్వామ్యము. ఈ ప్రజాస్వామ్యంలో వివిధ కులాలు సబ్బండ వర్గాలందరూ కలిసి వచ్చినప్పుడే ఏ ఒక్క ఉద్యమానికైనా ఒక రకమైనటువంటి బలం వస్తుంది. అదేవిధంగా మేమేమంటున్నాం, ఒక రాజకీయపరమైనటువంటి అంశాలతో ముడిపడినటువంటి వాళ్ళు, సుదీర్ఘమైనటువంటి దీర్ఘదృష్టి ఉన్నటువంటి వాళ్ళు, ఈ తెలంగాణ సమాజానికి భవిష్యత్తు దిక్సూచిగా ఉండేటువంటి నాయకురాలు శ్రీమతి కవిత గారు కాబట్టి అనేక అంశాల మీద ఇలా డైరెక్ట్ అడుగుతున్నారు. బీసీనా? బీసీ కాదు కదా. అదే చెప్తున్నా. నేనేమంటున్నా అంటే బీసీలు మాత్రమే బీసీల కోసం కొట్లాడాలనేటువంటిది ఈ రాజ్యాంగంలో ఎక్కడ రాసలేదు, ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడ చెప్పబడలేదు. ఇలా బీసీ హక్కులతో పాటు ఇలా మహిళా హక్కుల కోసం ఇలా పోరాటం చేసినాం. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి 42 గంటల దీక్ష చేసి అసెంబ్లీ ఆవరణలో బాబాసాహెబ్ విగ్రహాన్ని పెట్టించినాం. ఇలా అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర శ్రీమతి కవిత గారిది. ఇవి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కవిత గారికి గుర్తు రాలేదా అని కూడా అడుగుతున్నారు. 100% గుర్తున్నారండి. అధికారంలో ఉన్నప్పుడు కొంత నిరసన తెలియజేసేటువంటి అవకాశం ఉండదు, మాట్లాడేటువంటి అవకాశం ఉండదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు అనేటువంటి ఎక్కువ పెడతాం. దాన్ని సహించలేక దాన్ని దాన్ని ఏదో పోటీగా తీసుకోవడమో లేకుంటే ఏదో రకమైనటువంటి దాన్ని తీసుకొని చాలా పరుష పదాలతో కవిత గారి పైన ఏదైతే మాట్లాడిందో దానికి తీవ్రంగా జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మాకు కేవలం పొలిటికల్ బాండింగే ఉండదు. శ్రీమతి కవిత గారితో మాకు ఒక ఎఫెక్షన్ ఉంటుంది అక్కయ్య అంటే. కాబట్టి మేము సొంత అక్కలాగా మా సోదరిమణిలాగా మేము ప్రతి సంవత్సరం ఒక రాఖీ కడుతుంది. మాకు ఇంత ఎఫెక్షన్ బాండింగ్ ఉన్నటువంటి మా అక్కగారి మీద ఎవడైనా ఇట్లాంటి పరుష పదాలతో ఉంటే మేము తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం, ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి బిడ్డలం, ఉగ్గుపాలు తగిన బిడ్డలం. మా యొక్క పౌరుషం అనేటువంటిది మల్లన్నకు రుచి చూపాలని చెప్పేసి ప్రజాస్వామ్యబద్ధంగా గాంధీ మార్గంలో మేము నిరసన తెలియజేయడానికి పోతే తనకు సంబంధించినటువంటి గన్మెన్లతో వీళ్ళని గాలవండరాయిగా వేసేయండిరా వీళ్ళని అనేటువంటిది విధంగా పురమాయించినటువంటి వ్యక్తి ఇలా మల్లన్న. ఇట్లా అసంఘటితమైనటువంటి కార్యకలాపాలు చేసేటువంటి వ్యక్తి చట్టసభలో ఉండడం కూడా ఇవాళ తెలంగాణ జాగృతి పక్షాన్ని మేము ఖండిస్తున్నాం. చివరకు ఈ రోజు కూడా ఈ క్షణం కూడా ఏదైతే తెలుగు అకాడమీ ప్రచురించినటువంటి ఏదైతే సామెతలకు సంబంధించినటువంటి పుస్తకం ఉందో ఆ పుస్తకాన్ని తన స్క్రీన్ పైన తీసుకొచ్చి ఇది నీ అయ్యే రాసిండి ఈ పుస్తకం, నీ అయ్యే దీనికి ముందు మాటలు చెప్పిల్లంటే అరే పిచ్చోను ఆ తలకాయ ఉందా, తలకాయ మెదడు ఉందారా నీకేమన్నా? సహజంగా ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో తెలుగు అకాడమీకి సంబంధించిన పుస్తకాలలో ముందు మాట ముఖ్యమంత్రి మాట ఖచ్చితంగా ఉంటుంది. ఇది తెలుసుకోకుండా పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు గనక మళ్ళా పేలితే మళ్ళీ పేలుతున్నాడు. తన నోరుకు అదుపు అనేటువంటిది అది మూసి నోరు కంటే అద్మానంగా తయారైంది. తస్మత్ జాగ్రత్త తీర్మానం వలన మరొకసారి కవితక్క దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ ఉద్యమ సైనికులం మేము, రక్షక కవచాలం మేము. మళ్ళా గుర్తుపెట్టుకో, నీ పైన మరొకసారి కూడా దాడి చేయడానికి వెనుకంజ ఆడం మేము. ఫ్యామిలీయే తన వెంట లేదు, అసలు మీరెందుకు అంతగానం ఉలిక్కి పడుతున్నారు అనేది మీ మీద కూడా కామెంట్ ఎవరండి సర్టిఫైడ్ చేస్తానికి అన్నమాట. సర్టిఫైడ్ చేస్తానికి వాడు మీ ఫ్యామిలీ మెంబర్ కాదు, మా కార్యకర్త కాదు, ఇక్కడ దగ్గర ఉండే చూసినటువంటి వ్యక్తి కాదు కదా. ఫ్యామిలీ దగ్గర లేదని ఎట్లా చెప్పగలుగుతున్నాడు? ఏ మూలాలు చూసిండు, ఎక్కడ చూసిండు? కాబట్టి ఏదైనా కానీ సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేయడంలో మల్లన్న అనేటువంటి వాడు చాలా అయినటువంటి వ్యక్తి. ఇలా అనేక రకాలైనటువంటి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, వ్యాపారులను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, బిజినెస్ మ్యాన్లను అందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. చివరకు పాలు అమ్ముకునేటువంటి వాళ్ళను, డైరీ సంబంధించిన వ్యాపారులను కూడా ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నయీము సంబంధించిన పేరును మాకు ఆపాదించే పేరు చేస్తున్నారు. అదే క్యూ న్యూస్ డెన్లో భూదందాలు చేస్తూ భూ సెటిల్మెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవడు? ఇలా నువ్వు కదా, దీనికి సమాధానం చెప్పాడు. ఎవరు ఈ నయీంకి సంబంధించి, ఎందుకు మీ నయీంకి సంబంధించి ఎవరైతే అనుచరుడు ఉంటాడో మీ దగ్గర తిరుగుతున్నాడు? భువనగిరి ప్రాంతంలో మాకు బ్రహ్మాండమైనటువంటి కమిటీలు ఉన్నాయి. ఆ ఏరియా నుంచి వచ్చినటువంటి మా కార్యకర్తను పట్టుకొని నీకు నయీంతో సంబంధాలు ఉన్నాయని మాట్లాడితే, నయీం డెండ్ లాగా నీ క్యూనిస్ ఆఫీస్ ఉంది కదా, నయీం డెండ్ లాగా నువ్వు అక్కడ సెటిల్మెంట్ చేస్తున్నావు కదా, భూదందాలు చేస్తున్నావు కదా, అక్రమంగా భూములు ఆక్రమించుకుంటున్నావు కదా. గతంలో చాలా టైమ్స్ ఇవి ఆరోపణలు చేసిర్రండి, ఇక్కడ నిరూపితంగా. నేనేమంటున్నా, ఛాయ పైసలకు డబ్బులు అడుక్కున్నటువంటి నీవు తెలంగాణ ఉద్యమంలో నీ యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కడా? తెలంగాణ ఉద్యమంలో నీ కాంట్రిబ్యూషన్ ఉన్నట్లయితే ఒక దగ్గర చూపెట్టు. ఇలా మల్లన్న అనేటువంటి ఒక వేషం కట్టుకొని అక్కడ ఉన్నటువంటి V6 సంబంధించినటువంటి వివేకును కూడా మోసం చేసి బయటకు వచ్చినావు. ఆ ట్యాగ్ ల్యాండ్తోని నువ్వు బాహ్య ప్రపంచంలోకి వచ్చినావు. ఇలా చిట్టీల పెడుతోని ఏదైతే చిలకలు కూడా దగ్గర అక్కడ నివాసం ఉంటే అక్కడ ₹1 ఎగ్గొట్టి బోడుపల్లకు మగం మార్చినావు. నీ నిత్య చరిత్ర ఎవరిని తెలియదు. ఈరోజు నీ నిత్య చరిత్ర బయట పెట్టాలంటే ఒక పుస్తకం రాసేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టడం నిజంగా శోచనీయం. వెంటనే ఇట్లాంటి దుర్మార్గుడిని శిక్షించి
ప్రశ్నించే విధంగా మహిళల పైన గౌరవంగా మాట్లాడుతున్నటువంటి మల్లన్న పైన తక్షణమే మహిళా కమిషన్ కూడా ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది. మహిళా కమిషన్ కూడా సత్వరమే దీనిపైన నిర్ణయం తీసుకొని తనను మంత్రి ఏదైతే ఎమ్మెల్సీ నుంచి వెళ్ళి బర్తరఫ్ చేసి చట్టసభల నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి తెలంగాణ జాగృతి పక్షాన్ని మేము కోరుతున్నాం. ఎంతమందికి గాయాలైనాయండి? దరిదాపుగా మాకు సంబంధించిన అక్కడ ఉన్నటువంటి ఈ రక్తం సాక్షిగా చెప్తున్నా అని చెప్పేసి ప్రేరేపణ పెడతారు. ఆ రక్తం ఎవరిదిరా? ఆ రక్తం మా తెలంగాణ జాగృతి బిడ్డలది, మా తెలంగాణ జాగృతి కార్యకర్తల రక్తము. ఆ బుల్లెట్ ఏదైతే వాళ్ళు ఫైట్ చేసిలో ఆ స్పాట్ దాంట్లో ఉన్నటువంటి ఆ గ్యాప్ తక్కువ ఉండడంతో అవి రివర్స్ పెడల్స్ మా సంబంధించిన కార్యకర్తలు కూడా తాకినటువంటి విధంగా ఆ అద్దాలన్నీ కూడా పలిగి ఎవరో తీన్మార్ మల్లన్న దగ్గరికి వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేసిండ్రు అనేది ఎవరు లేరండి. అక్కడ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అక్కడ ఎవరు కూడా బయట ఉన్నటువంటి సివిలియన్స్ ఎవరు కూడా అక్కడ ఎవరు లేరు. కేవలం తెలంగాణ జాగృతి కార్యకర్తలు, దాంతోపాటు ఒక 15 మంది అనుచరులను ముందుగానే దాంట్లో లోడ్ చేసుకుని పెట్టుకొని ఉన్నాడు. వాళ్ళు పగడబందిగానే మా రివర్స్గా దాడి చేసే ప్రయత్నం చేసి మా పైన ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా మీరు? నిరసన మీ ఇన్ఫర్మేషన్స్ ఏమో అది ఎట్లా తీసుకున్నాడో మీరైతే చంపడానికే పోయినరు అనేది. చంపడానికి చేస్తే వాడు ఫైరింగ్ చేసింది ఎవరండి? మేము బాజాప్తా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేయడానికి పోయినాం. చివరకు మీకు చెప్తాం, మీరు మహిళ కాబట్టి నేను చెప్పొద్దు అనుకున్నాము. చివరకు మా మహిళా సంబంధించిన నాయకురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెస్ట్ల పైన కూడా చేయి వేసి తోసేసినప్పుడు మా సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు చేసుకున్నారు తప్పితే మేము ముందుగా తొందరపడి పోయింది అయితే లేదు. పూర్తి స్థాయిలో ఇక్కడ కవిత గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. చాలా మంది వచ్చి వెళ్ళి కలిసి వెళ్తున్నారు. ఇవాళ ఏం హ్యాపెనింగ్ లేదు జాగృతి తరఫున. కానీ నిన్న జరిగినటువంటి దాడి, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల మీద పూర్తి స్థాయిలో రివ్యూస్, అట్లాగే చాలామంది నాయకులు కలిసి వెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రజెంట్ కవిత గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి